ఉంది? బాగానే వచ్చిందా? ఎలా ఉంది? పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి పథకాలు మీకు? అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఆసరా. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది వెళ్ళి. ఎలా చూస్తారు ఆ పరిణామాల్ని? వాళ్ళిద్దరు కలిసి భేటీని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు ఆయన. చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఇదివరకు పథకాలు జెండా మోసే వాళ్ళకి, వాళ్ళ పార్టీలో తిరిగే వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు కుల, మతం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా అర్హులైన వాళ్ళకి అందరికి ఇచ్చేస్తున్నాడు జగన్. కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే దోచిపెడుతున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. టీడీపీ వాళ్ళు దోచిపెట్టినప్పుడు అది కూడా మనం ఆరోపియాలిగా. అప్పుడు వాళ్ళ పార్టీలో జెండాలు మోసే వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి లేదు, ఏ పథకాలు లేవు అర్హులైన వాళ్ళకి. జెండా మోసే వాళ్ళకి ఇచ్చేశారు. జెండా పార్టీ లేదు, ఈయన అది లేదు, పార్టీ లేదు, కులం లేదు, ఏది లేదు, అర్హులు ఉంటే చాలు. ఏ పథకాన్ని సరే గవర్నమెంట్ పథకానికి అర్హుడైన వాడు ఎవడైనా ఉంటే ఆడికి ఇచ్చేస్తున్నాడు. ఇదివరకు ఈ పథకాలు అర్హులైన వాళ్ళకి చేరలా. ఆ పార్టీ కార్యకర్తలకి, ఊళ్ళో నాయకులు చెప్పిన వాళ్ళకి, దాని మూలన సామాన్య పథకాలకు అర్హులైన వాళ్ళు చాలామంది కోల్పోయారు. మీరు పథకాలు అన్నారు కాబట్టి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే మేము గతంలో ఎంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చాము అని ఆయన అంటున్నాడు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? అవి ఎవరికి ఇచ్చారు? ఊళ్ళో రాజకీయ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు తిరిగే వాళ్ళకి ఇచ్చారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదుగా. అది మరి టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు ఉండొచ్చు? పొత్తులో భాగం అంటే ఆ పవన్ కళ్యాణ్ని పొత్తులో పెట్టుకుంటే టీడీపీకి మైనస్. అది ఎందుకంటే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు మాట నెరవేరడం లేని మనిషి. కేంద్రంలో వాళ్ళ వల్ల బీజేపీతో పొత్తు, తెలంగాణ వాళ్ళ వల్ల కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను ఏటి అసలు ఎటు ఉన్నట్టు? మన ఆంధ్రాకి వచ్చే వల్ల బీజేపీతో పొత్తు అంటున్నాడు, టీడీపీతో పొత్తు అంటున్నాడు, తెలంగాణలో బీజేపీతో. మరి రేపు బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ ఈ మూడు పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈయనెటు వెళ్తాడు? మామూలుగా బీజేపీలతో పొత్తు అంటున్నాడు కేంద్రంలో. మరి ఇలా ఆ పొత్తు పెట్టుకున్నాడు. అసలు ఎటు ఉంటాడు? ఆయనకి ఇది క్లారిటీ లేదు. అయితే మరి ఏమంటారంటే వాళ్ళు 100 రోజులు ఉంది, 100 రోజుల జగన్కి టైం ఉంది, వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం 160 సీట్లు గెలుస్తామంటున్నారు వాళ్ళు. 120 కావచ్చు చంద్రబాబు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. ఈ దెబ్బ ఒక 20 అటు ఇటుగా 100 పైన 120 లోపు వస్తాయి. అది గ్యారెంటీ నేను చెబుతాను. ఎందుకంత నమ్మకంగా చెబుతున్నారు? ఒక మాట చెప్పండి, ఎందుకంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఏంటి ఇదివరకు వచ్చినాయి వాళ్ళే దోసుకొని తినేవాళ్ళు, ఇవాళ అది లేదు. పేదవాళ్ళకి అన్నీ చెందుతున్నాయి. అది వచ్చే ఎన్నికల ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారనుకుంటారు? అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాను. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ పాలన అంటే కొంతమంది ఇది లాభపడుతున్నారు, కొంతమంది నష్టపోతున్నారు. అంటే బాగుందనా బాగాలేదన్నా? బాగుంది. అంతే. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసాడు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర. ఎలా చూస్తారా భేటీని? అదేమంత అంత దూరం నేనేమి చూడను. టీడీపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఆ పొత్తు ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఉండొచ్చు? ఆ పొత్తు ఏడంటది? ఆయనదా అయింది, ఈయనదే పొత్తు ఉండదు. వాళ్ళు కలిసే పోటీ చేస్తామంటున్నారు సార్. నిన్న కూడా కలిసారు. కలుసుతున్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అదే అంటే వాళ్ళిద్దరు పొత్తులో భాగంగా నిన్న ఏంటంటే వచ్చే ఎన్నికల గురించి ప్రణాళిక అన్నమాట. సీట్ల పంపిణీ కావచ్చు, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో కూడా. అవునా? ఎంత చేసినా వాళ్ళిద్దరు వేరే వేరే కదా, కుటుంబం ఒకటి కాదు కదా. అదే ఎటైనా చిలికే. ఒక్క కుటుంబంలో ఒకరుంటే సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన కుటుంబం అయింది. జగన్ ఉన్నాడు, జగన్ కుటుంబం అయింది. అట్లా మరి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కలిసి కూటమిలాగా వెళ్తున్నారు కదా. జనసేన టీడీపీ ఉమ్మడి ఏదైతే ఉన్న కూటమితో 160 సీట్లు గెలుస్తామంటారు వాళ్ళు. అన్నడి అన్ని రావు. జనసేనకు రావు. జనసేన టీడీపీ ఇద్దరు కలిసి బాబాయ్ ఇద్దరు కలిసినా రావని. ఎందుకని అంటే వెనక మనం ఏం చెప్తాం, ప్రజల అభిప్రాయం అట్టుంటది. అంతే, ప్రజల్లో అభిప్రాయం బేసే ఓటు కదా మనకు కావాల్సింది ఎన్నికే. అదే సార్. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడా నా లక్ష్యం అంటాడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో. అంటాడు కానీ దించొద్దు, జగన్ దించాలని అంటాడు.
కానీ ఆయన దించద్దు, ఆయనే దిగిపోతే అంటే ఇంక 100 రోజుల ఎన్నికలకి ఈ 100 రోజులు కానీ 200 రోజులు కానీ కాక ఎట్లయినా కానీ జగన్ ఒక స్టాండర్డ్గా వస్తున్నాడు, వీళ్ళు ఇద్దరు కలిసి ఒక స్టాండర్డ్గా ఉంటారు. పొత్తికే కదన్నా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నీకు ఆకలి అవుతుంటే నాకు ఆకలి కాదు. అదే మరి వీళ్ళేమో 160 సీట్లు గెలుస్తామంటారు 175కి. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175, 175 సాధ్యం అంటాడు ఆయన. ఎవరికైనా 100 కొద్దిగా వచ్చాయి అంతే. ఒక 100 రావచ్చు, ఎవరు గెలిచితే వాళ్ళకి అంతే. మీ అభిప్రాయం ప్రకారం ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచి ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు జగన్ కొన్ని ఇచ్చినాడు, లేడీస్కి అంత పంచినాడు, కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ రావాలంటే జగనే ఉంటుంది. ఇంకా వాళ్ళు పెట్టలే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఈ సోర్స్ ఏం పెట్టలే. అందుకే జగనే రావచ్చు. గతంలో ఈ ఆడవాళ్ళకి మేమే ఎక్కువ చేసాం చంద్రబాబు గారు చెప్తున్నారు. డాక్టర్ రుణమాఫీ కావచ్చు, పసుపు డబ్బులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చామన్నాడు ఆయన. అది ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా అని అప్పుడు 5 ఏళ్ల కిందటి. ఇప్పుడు చూసుకుంటుంటారా? అదే చంద్రబాబు గారు ఏమంటారంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఆడవాళ్ళకి ఆర్టీసీలో ప్రయాణం కావచ్చు ఉచితంగా, అవన్నీ ఆయన పెడతాడు. ఆయన పెట్టడా జగన్? ఇవన్నీ నమ్మి ప్రజలు ఓటేసే అవకాశం లేదంటారా చంద్రబాబు నాయుడు గారికి? ఉండదే చెప్తేనే 100 రావచ్చు జగన్కు, కొద్దిగా ఆయనకు రావచ్చు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి వచ్చే ఎన్నికల్లో? వచ్చే ఎన్నికలు అంటే ఇంకా వాళ్ళ స్టార్ వాళ్ళు తిరిగిన బట్టే జగన్ మా అభిప్రాయం ఎట్లా చెప్తాం మనం. ఇప్పుడు మీరు ప్రజలు ఒక భాగం కదా, మీరేమనుకుంటున్నారా అని అసలు ఏమనుకుంటున్నాం? మాకు జగన్ రావాలని అనుకుంటాం. కొంతమంది చంద్రబాబు నాయుడు రావాలనుకుంటారు. ఇంట్లోనే చంద్రబాబు నాయుడు అని కొంతమంది ఇట్లా అంటారు. జగన్ రావచ్చు అని అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా సార్. పవన్ కళ్యాణ్ ఎందుకండి పవన్ కళ్యాణ్ ఒకసారి దెబ్బతిన్నాడు, గెలవల. మొన్న ఈ మధ్యన కాడ 8 సీట్లు ఇస్తే అయ్యి దెబ్బతిన్నాడు. మరి తర్వాత గెలుస్తాడో లేదో మనకు తెలవదు. అట్లా ఉంటుంది ఆయన. పవన్ కళ్యాణ్ బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేశారు తెలంగాణ ఎన్నికల్లో. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఎవరైతే కిషన్ రెడ్డి గారు అక్కడ మాకు వచ్చే ఎన్నికల్లో జనసేన అవసరం లేదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఒంటరిగానే వెళ్తాం అంటాడు ఆయన. మరి ఒంటరిగా వెళ్తే ఏమంది వెళ్ళని, అదృష్టం ఉంటే గెలుస్తారు, లేకపోతే లేదు. మరి మన ఏపీ సంగతి తీసుకుంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమో పెద్దగా ఉంటే ఉండవు, అదంతా గాలిపాటండి. ఆ జనం వేస్తే అందరికీ వేస్తారు, లేకపోతే వేయరు. అట్లా ఉంటుంది దాని వాతావరణం. కాకపోతే ఆయన ఏంటంటే నువ్వున్న సాటి గెలవాలా ఎక్కడ, ఏదో ఒకసారి గెలిచాడు, అది గడ అవతల పోయింది. అంటే ఆయన ఏమంటాడంటే సార్, జగన్ ఒక అవకాశం ఇచ్చారు, చంద్రబాబు గారికి 2 సార్లు ఆల్రెడీ ఇచ్చారు వరుస పెట్టి, నాకు అవకాశం ఇవ్వమంటాడు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి పనికొస్తారా? ముఖ్యమంత్రి అవకాశం అడుగుతున్నాడు. లేదు, ఆయన ముఖ్యమంత్రి అయితే జగన్ ఎట్లా చేస్తున్నాడో ఆయన అట్లా చేస్తాడు. అనుభవం లేనిదే చేయలేరండి. దేనికైనా అనుభవం ఉండాలి. అనుభవం ఉంటే ఎప్పుడైనా నెగ్గుతారు. ఆయన కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కదా. అయినా సరే ఏది కెపాసిటీ ఏది జనం ఏరి. ఆయన తరఫున ఎమ్మెల్యేలు కావాలిగా. మరి ఆ ఎమ్మెల్యేలు ఉండాలి, ఉంటేనే అది పదవి ఇస్తారు, లేకపోతే ఎక్కడ ఇస్తారు? ఆయనే చెప్తున్నాడు నా సభలకు జనం వస్తున్నారు కానీ నాకు ఓట్లేదు. జనం వస్తే సుఖమేంటి? అందరికీ వస్తారు జనం. నీకు వస్తారు, నాకు వస్తారు. ఎవడికి వస్తారో ఎవడికి జనం. అట్లా ఉంటుంది మైండ్, జనాల మైండ్. నీకేసేవాడు నాకేయొద్దు, నాకేసేవాడు నీకేయొద్దు. ఆయన పదే చెప్పే మాట ఏంటంటే సార్, నా కాపులే నాకు ఓటు వేయట్లేదు అంటాడు ఆయన. ఆయన అయితే ఇప్పుడు కాపుల్లోనే కొంతమంది అడ్డుకోని చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాట చెల్లినట్టు మాట్లాడతారు, లేకపోతే లేనట్టు మాట్లాడతారు కాపులు సార్. అవి అనవసరం అండి ఆయన నా ఉద్దేశం. ఎందుకంటే అనుభవం ఉండాలి, దేనికైనా అనుభవం ఉండాలి. తిరగాలి, చెయ్యాలి, అవన్నీ చేస్తేనే నెగ్గుతారు, ముఖ్యమంత్రి అవుతాడు. లేకపోతే కష్టం. అసలు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అనవసరం. ఆయన ఏం చేశాడు? వాళ్ళ అన్నయ్య
పార్టీ పెట్టాడు, పెట్టి ఏదో 4 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత మా పార్టీని వదిలేసేసి ఎవరికి అప్పు చెప్పి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ విలీనం చేశారు. విలీనం చేసేసాడు. ఈయన కాడ అట్టాగే అవుతుంది. పార్టీ అంటే పెడతామంటే గొప్పతనం, చాలా కష్టపడాలి, అప్పుడే దానికి ఇది ఉందా, లేకపోతే లేదు. ఈ జగన్ అంటే అందరూ వేసారు. ఆ సంవత్సరంలో ఆ పార్టీలో అన్ని ఓట్లు 151 అంటే రికార్డు బ్రేక్.